గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నేటి నుండి 3 కార్పొరేషన్లుగా కొనసాగనుంది. 300 డివిజన్లకు విస్తరించి 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఈ 3 కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లను నియమించింది. అదేవిధంగా ఐఏఎస్ అధికారుల బదిలీలపైన ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్లుగా కొత్త రూపాంతరం సంతరించుకుంది. దీంతో ఇక నుంచి జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా రూపాంతరం చెందాయి. 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సృజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. అయితే గ్రేటర్ కాల పరిమితి పూర్తి కావడంతో 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్ కు బాధ్యతలు అప్పగించారు. కొత్త పాలక మండలి వచ్చే వరకు స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్ కొనసాగనున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి జల మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎస్ పంకజన్ను నియమించారు. హైదరాబాద్ ఈడీగా సామ్రాట్ అశోక్, సైబరాబాద్ ఈడీగా ఎం సంతోష్, లోక్ భవన్ జాయింట్ సెక్రటరీగా కిరాణాచారి నియమితులయ్యారు. దీంతో హైదరాబాద్ మొత్తం డివిజన్ల సంఖ్య 300కు చేరింది. 60 సర్కిళ్లు, 12 జోన్లతో పరిపాలన వ్యవస్థ ఉండనుంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు పూర్తయిపోయింది. దీంతో ప్రభుత్వం 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు పూర్తి చేసింది. అదే సమయంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సిఎస్ గా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ ప్రత్యేక సిఎస్ గా సవ్యసాచి ఘోష్ కొనసాగనున్నారు. అలాగే టీజీఆర్ఏసీ డీజీగా సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయత్ రాజ్ కమిషనర్ గా దివ్య దేవరాజన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.